మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్లో మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. మరోవైపు మయన్మార్లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. మరోవైపు మయన్మార్లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. థాయిలాండ్లో ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక పర్యాటక నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. థాయిలాండ్లో భూ ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక పర్యాటక నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, భారీ భూకంపం సంభవించింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలంతా కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపుగా రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది. ఒక్కసారిగా ప్రజలంతా పరుగులు తీశారు రోడ్ల మీదకి. మరి అలాగే మయన్మార్ తో పాటు ఈ ప్రభావం చూసుకున్నట్టుగైతే ఇక సమీపంలోని బ్యాంకాక్ మీద కూడా పడింది. బ్యాంకాక్ లో కూడా ఈ భూకంపం సంభవించింది. మరి దీంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీయడం జరిగింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందుతుంది. మరి అయితే ప్రాణ నష్టం ఏ మేరకు జరిగింది ఇంకా అధికారుల నుంచి అయితే వివరాలు అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీగా ప్రాణ నష్టం కూడా ఉండవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ప్రకంపన రావడంతో భారీ భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. దీంతో ప్రజలు ఆందోళనతో ఇల్లు ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించి అధికారులు కొన్ని వీడియోస్ కూడా బయటకు రిలీజ్ చేయడం కూడా జరిగింది. సునామీ హెచ్చరిక అయితే లేదని చెప్పేసి అధికారులు చెప్పారు. కూలిన భవనాల వద్ద భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఎందుకంటే భూకంపం వస్తే సునామీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మయన్మార్ కానీ బ్యాంకాక్ లో కానీ సముద్ర ప్రాంతం ఉన్నందున ఇక్కడ సునామీలు కూడా వచ్చాయి. గతంలో కూడా సునామీలు వచ్చాయి. సునామీ వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు.
మొత్తానికి భూకంపం తీవ్రత ఎంతవరకు ఉంది అండ్ ఎన్ని నిమిషాలు ఈ భూకంపం వచ్చింది అంటే ఎన్ని నిమిషాలు మొత్తంగా షేక్ అయిందని తెలుస్తోంది? అంటే 7.7 ఇప్పుడు భూకంపం అనేది 4.5 వరకు ఓకే. 5 దాటిందంటే ఆటోమేటిక్ గా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం బాగా జరుగుతుంది. 6 దాటితే భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇక్కడ 7.7 భారీగా భవనాలు కుప్పకూలాయి, ప్రాణ నష్టం కూడా భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఏదేమైనా సరే తాజా పరిస్థితులను ఆ దేశ అధ్యక్షులు పర్యవేక్షిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా థాయిలాండ్ లో భూకంపంపై, అక్కడ ప్రాణ నష్టంపై ఆరా తీశారు. మరి అక్కడి అధికారులతోనూ అక్కడ దేశ అధ్యక్షులతో కూడా మాట్లాడుతున్నారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఈ ప్రస్తుతానికి అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ భూకంపం ఎఫెక్ట్ ఎంతవరకు పడింది? ఇటు బ్యాంకాక్ దేశం మీద కూడా పడింది, అక్కడ 20 అంతస్తుల భవనం కూడా కుప్పకూలిపోయిందని చెప్తున్నారు. మీరు అన్నట్లుగా ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది అంటున్నారు. ఏమైనా అంచనాకు వచ్చారా? ఇప్పటిదాకైతే అంచనా రాలేదు. భారీగా ప్రాణ నష్టం అయితే ఉంది. అధికారులు ఎందుకంటే ఈ కొన్ని విషయాలని అధికారులంతా కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. మరి ఈ సహాయక చర్యలని ప్రధానంగా ఇక్కడ ప్రారంభమయ్యాయి. సహాయక చర్యల నేపథ్యంలో వాటికి ఎలాంటి అవసరం జరగకోకుండా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పుడే అధికారులు, దేశ అధ్యక్షులు ప్రధానమంత్రి కూడా ఆదేశించారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎంత ప్రాణ నష్టం అనేది అధికారికంగా ఇప్పటిదాకా వెలువడలేదు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. ఇక సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్ లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారమ్స్ మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. మరోవైపు మయన్మార్లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇక థాయిలాండ్ లో భూ ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్లో నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక పర్యాటక నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నెపిడాకు 250 కిలోమీటర్ల దూరంలో భూకంపం చోటు చేసుకుంది. తొలుత 7.7 తీవ్రతతోనూ తర్వాత కొద్దిసేపటికే 6.4 తీవ్రతతోనూ 2 భూకంపాలు సంభవించినట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. భూకంప తీవ్రతకు భారీ భవనాలు ఊగిపోతుంటే ప్రజలు ప్రాణభయంతో వీధుల్లో పరుగులు పెడుతున్నారు. అటు మయన్మార్ సరిహద్దుల్లోనూ సెంట్రల్, నార్త్ థాయిలాండ్లోనూ భూకంప ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మయన్మార్లో బ్రిటిషర్ల కాలంలో 1934లో నిర్మించిన ది ఆవా బ్రిడ్జ్ భూకంపం ధాటికి ఇది తీవ్రంగా ధ్వంసమైపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మయన్మార్ ఎగువ ప్రాంతంలో చాలా భవనాలను భూకంపం కారణంగా ధ్వంసమైపోయాయి. ఇక భూకంపంతో పలు భవనాలు పేకం మేళల్లా కూలిపోయాయి. వీటికి సమీపంలో ఉన్నవారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. ఓ భవనంపై ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు బయటకు వచ్చిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.回家！
మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. ఇక సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. మరోవైపు మయన్మార్లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది.回家！回家！回家！你别等着！